చాలా మంది అప్లై చేస్తారు. దాంట్లో మనం ఎగ్జామ్ రాస్తే సంథింగ్ ఇన్ని మార్క్స్ అని ఉంటాయి, 400 మార్క్స్ 200 మార్క్స్ అట్లా ఉంటాయి. ఆ మార్క్స్లో మనకు వచ్చే గ్రేడింగ్ బట్టి మనకు సీట్ అనేది పర్టికులర్ యూనివర్సిటీలో అలాట్మెంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత పర్టికులర్ యూనివర్సిటీ మన కౌన్సిలింగ్ డేట్ ఇచ్చిన తర్వాత యూనివర్సిటీ డేట్ ఇచ్చిన డేట్ రోజు మనం ఇక్కడికి వచ్చి మన యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఏవైతే మన దగ్గర సర్టిఫికేట్స్ లేవో కాలేజ్ నుంచి ఒక లెటర్ రాపించుకోవాలి. సర్టిఫికేట్స్ కాలేజ్ నుంచి ఇవ్వకపోతే అవైటింగ్ లెటర్ అనేది రాపించుకొని సో డేట్ రోజు మేము సర్టిఫికేట్ సబ్మిషన్ చేస్తాం అని చెప్పేసి లెటర్ రాపించుకొని పర్మిషన్ తీసుకోవచ్చు. కౌన్సిలింగ్ అటెండ్ అయితే మనకు అడ్మిషన్ కన్ఫర్మ్ అయిందా లేదని మళ్ళీ మనకి నోటీస్ బోర్డు మీద ఎక్కడైతే మనం కౌన్సిలింగ్ వస్తామో అక్కడ నోటీస్ బోర్డు మీద 1 hour 2 hours తర్వాత డిస్ప్లే చేస్తాం. అడ్మిషన్ కన్ఫర్మ్ అయిందని తెలుసుకున్న తర్వాత సర్టిఫికేట్ ఈరోజు ఇస్తామని వెళ్ళొచ్చు. అట్లనే ప్రాసెస్ నాది. కొన్ని సర్టిఫికేట్స్ ఇవ్వలేదు, ఇంకా కొన్ని ఇప్పుడు వచ్చినాయి, ఇంకా కొన్ని సర్టిఫికేట్స్ వచ్చేవి. మాది ఓయూ కాబట్టి కొంచెం ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యి లేట్ అయింది. దాని ద్వారా ఇక్కడ రిక్వెస్ట్ లెటర్ తెచ్చుకొని ఇక్కడ తీసుకొని ఇదే ప్రాసెస్ వచ్చినాయి ఇక్కడ. So why I am making you answer for that question? Because many times in our private studies we were only first student was David. After that again the number of students is very less, so we have given more publicity. Okay, Facebook, WhatsApp, every social media we have used. So finally we got another 8 students for private studies. So next year when there is an admission, all of you should be aware about that common entrance test, CET. Okay, so inform all of your degree final year students that next year who is interested in private studies, they have to apply for common entrance test and they have వేరే స్టేట్లో వేరే డిస్ట్రిక్ట్లో ఇస్తారు. చుట్టుపక్కల ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయో నేషనల్ ఏజెన్సీ టెస్ట్ ఏజెన్సీ వాళ్ళు అక్కడెక్కడ మనకు ఇస్తారు. ఆ ప్లేస్ పోయి మన హాల్ టికెట్ మనం వెరిఫికేషన్ చేసుకొని మన ఏదైనా వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకోపోవాలి. గవర్నమెంట్ ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా తీసుకుపోయి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ రాయడానికి ఛాన్స్ ఉంటుంది. పెన్ను కూడా తీసుకోవడానికి ఉన్నది, వాచ్ కూడా తీసుకోవడానికి ఉన్నది. మనం ఖాళీ ఉట్టిగానే పోవాలి. అక్కడ పెన్ను వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఎక్స్ట్రా పేపర్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆన్లైన్లో ఇన్ టైంలో ఎగ్జామ్ ఉంటుంది. 75 minutes 75 questions ఉంటాయి. 1 hour 20 minutes ఎగ్జామ్ ఉంటుంది. టైం స్టార్ట్ అవుతుంది, టైం అయిపోకుండా ఎండ్ అయిపోతుంది. ఆటోమేటిక్ మన పేపర్ అవుట్ అయిపోతుంది, లాగౌట్ అవుతుంది. మనం ఏ ఆన్సర్ అయితే పెడతామో ఆన్సర్ పెట్టంగా పైన సేవ్ చేసుకోవాలి, ఆన్సర్ పెట్టంగా పైన సేవ్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్. ఒకవేళ మీరు ఏదైనా రాంగ్ పెట్టినా అనుకున్నారు ఆప్షన్స్ అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి ఒకవేళ ఇన్ టైంలో మనం ఎగ్జామ్ కనుక ఫిల్ చేయగలిగితే ఇన్ టైంలో మళ్ళీ ఒక 2 సార్లు రీకరెక్షన్ చేసుకోవడానికి చెక్